హలో ఎవ్రీవన్. సంవత్సరం అంతా జాబులు, పిల్లలు, స్కూల్స్ అని ఎన్ని పనులున్నా సంక్రాంతి పండగకి మన సొంత ఊరు వెళ్తే ఆ కష్టాలన్నీ మర్చిపోతాం. మన చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకొని మళ్ళీ సంవత్సరానికి సరిపడా ఆనందాన్ని సంపాదించుకుంటాం. అలానే మేము కూడా మా ఊరు వెళ్ళాము. మా ఇల్లు, మా జ్ఞాపకాలన్నీ మీకు చూపిస్తాను రండి. ఇది మా ఇల్లు. ఇది కట్టి 60 ఏళ్ళు పైనే అయిందంట. అంటే మా నాన్నగారు చిన్నప్పుడుదన్నమాట. మాకు మా ఇల్లు అంటే చాలా ఇష్టం. కానీ పెళ్ళిళ్ళు, జాబుల రీత్యా మేము టౌన్ వెళ్ళవలసి వచ్చింది. కానీ ఇల్లు అద్దెకి ఇవ్వడం వల్ల మా ఇల్లు, వస్తువులను వాళ్ళు మాకన్నా చాలా బాగా చూసుకుంటున్నారు. మా చిన్నప్పుడు ఎలా ఉందో అలానే ఉంది ఇప్పుడు కూడా మా ఇల్లు. చిన్నప్పుడు మా నాన్నగారు మా కోసం వేయించిన ఉయ్యాల ఇది. ఇది కిచెన్. ఈ పికాక్ పెయింటింగ్ చూసారా? ఇది కూడా మేమే వేయించాము. మా నాన్నగారికి మొక్కలన్నా, డెకరేషన్ అన్నా చాలా ఇష్టం. ఇంటిని చాలా బాగా డెకరేట్ చేసేవారు. మా పిల్లలకు కూడా ఈ ఇల్లు అంటే చాలా ఇష్టం. ఈ ఉయ్యాల కుర్చీలో కూర్చోవడానికి మేము చాలా ఫైట్ చేసుకునేవాళ్ళం. ఆరు బయట మడత మంచాలు వేసుకుని ఆకాశం చూస్తూ పడుకుంటే ఎంత బాగుండేదో. స్తంభాలాట, దొంగాట, నేలాబండ అని ఎన్నో ఆటలు ఆడేవాళ్ళం. ఇది ఇంటికి మరొక దారి. ఇక్కడే నుయ్య కూడా ఉంది. ఈ కుండీలో ఎప్పుడూ నీళ్లుండేవి. బట్టలు ఉతుక్కోవడానికి, కాళ్ళు కడుక్కోవడానికి వాడుకునేవాళ్ళం. ఈ నూతిలో నీళ్లు చుట్టుపక్కల వాళ్ళందరూ వాడుకునేవారు. ఇది ఇంటి లోపల గార్డెన్. ఇక్కడ పూర్వం గేదెలు, ఆవులు కట్టేవారంట. మాకు ఊహ తెలిసేటప్పటికీ అవేమీ కూడా లేవు. ఈ జామ చెట్టు కాయలైతే చాలా టేస్టీగా ఉండేవి. ఇక్కడ పొయ్యి ఉండేది. పైనుంచి పుల్లలు తీసి ఆ పొయ్యిలో పెట్టుకొని వాడుకునేవారు. అలాగే మా అత్తమ్మలు, నానమ్మలు వాడిన తిరగలి, రుబ్బురోలు అవన్నీ కూడా అలానే ఉన్నాయి. ఇది ఇంటి బయటికి వెళ్ళడానికి ఇంకొక దారి. మా పిల్లలైతే భలే ఆడుకుంటున్నారు ఇక్కడ. వాళ్ళు మొబైల్స్ చూడకుండా ఆడుకుంటుంటే మాకు చాలా హ్యాపీగా ఉంది. మెట్ల కింద ఏరియాని మేము కాను అని పిలిచేవాళ్ళం. ఇక్కడ చాలా చల్లగా గాలి వేసేది. మా నానమ్మ ఎప్పుడు ఇక్కడ మడత మంచం వేసుకుని పడుకుని ఉండేది. ఇది మేము చిన్నప్పుడు ఆడుకున్న క్యారమ్ బోర్డ్. దీనికి 4 వైపులా కూడా బాక్సెస్ ఉంటాయి. సో కాయిన్స్ పడినప్పుడు ఆ బాక్స్లో పడుతుంది. తీసుకోవడానికి చాలా ఈజీగా ఉండేది. ఇది చూసారా? గంధం నూరుకునే రాయి. గంధం చెక్కతో నూరుకొని మేము ఫేస్ ప్యాక్లా వేసుకునేవాళ్ళం. చుట్టుపక్కల పిల్లలతో కలిసి రోజు మేము ఆటలు ఆడేవాళ్ళం. ఇంకా పండగ వస్తే ఆ సందడే వేరు. మెట్టు మెట్టుకి ముగ్గు వేశారు. ఎంత ఓపిక చూడండి. అప్పట్లో పండగొస్తే మేడంతా కడిగి ముగ్గులు వేసేవారు. మాకు పిల్లలు, జాబులు చూసుకోవడానికే టైం అంతా సరిపోతుంది. ఇంటి చుట్టూ చెరువులు, కొబ్బరి తోటలు, పొలాలు. వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉండేది. ఉదయం, సాయంత్రం ఆడవాళ్ళు పనైపోగానే ఇంటి బయట అరుగు మీద కూర్చుని కబుర్లు చెప్పుకునేవారు. మేము వాళ్ళ కబుర్లన్నీ వింటూ ఉండేవాళ్ళం. సంక్రాంతి రోజు పెద్దలకి పెట్టడం ఆనవాయి కదండి. అమ్మ ఆ పనిలో ఉంది. ప్రతి సంక్రాంతి పండక్కి పెద్దవాళ్ల పేరు చెప్పి అరటిపళ్ళు, అటుకులు, బట్టలు పెడుతూ ఉంటారు. మా అమ్మగారు ప్రతి సంవత్సరం అవి తప్పక ఫాలో అవుతారు. ఈ ఇంట్లో మా చిన్నప్పుడు వస్తువులన్నీ కూడా అలానే ఉన్నాయి. ఈ సీనరీలు, మిర్రర్స్ అన్నీ కూడా అప్పటివే. మా చిన్నప్పుడు ప్రతి పండక్కి కూడా క్షీరాన్నం, గారెలు చేసి పెద్దవాళ్ళ ఫోటో ముందు పెట్టేవారు. వీళ్ళు మా తాతయ్య, నానమ్మ, పెదనాన్నగారు. వీటిని గోడ బీరువాలు అంటామండి. ఇదిగో ఇందులో అంటించిన స్టిక్కర్స్ కూడా మేమే అంటించాం మా చిన్నప్పుడు. చూసారా మా డాడీ ఎంత బాగా డెకరేట్ చేసుకున్నారో? ఇది మా అమ్మ, డాడీ పెళ్లి ఫోటో. ఇది మా చెల్లి చిన్నప్పటి ఫోటో.
ఈ అల్మరాలో మా డాడీ చిన్నప్పటి వస్తువులు ఇంకా పెళ్ళికొచ్చిన గిఫ్ట్స్ ఉండేవి. ఇది మా నాన్నమ్మ గది. ఈ డ్రాయింగ్ చూసారా, ఇది మా చెల్లి వేసింది. మా డాడీ ఎంతో ఇష్టంగా మేము చేసినవన్నీ ఫోటో ఫ్రేమ్స్ కట్టించేవాళ్ళు. ఇది మా దేవుడి గది. ఇదే మా బెడ్రూమ్ అండి. ఇదిగో ఇది మా ఫ్యామిలీ ఫోటో. ఇది నా పెళ్ళికి ముందు తీయించుకున్న ఫోటో. ఇక్కడ అల్మరాలో మాకు మా ఫ్రెండ్స్ ఇచ్చిన గిఫ్ట్స్ ఇంకా మేము చేసిన క్రాఫ్ట్స్ అన్నీ కూడా ఉంటాయి. ఇది చూసారా, ఇది మట్టి గాజులతో చేసిన క్రాఫ్ట్. పగిలిపోయిన గాజుల్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి ఇలా చేసింది మా చెల్లి. ఇది చాక్ పీస్ కార్వింగ్. మా నేమ్స్ అన్ని ఇనీషియల్స్ చెక్కాం మేము దీని మీద. ఇవి సీషెల్స్ ఇంకా జిగురు మట్టితో చేసిన క్రాఫ్ట్స్. మమ్మల్ని కలవడానికి చుట్టుపక్కల వాళ్ళు చుట్టాలు అందరూ వచ్చారు. మేము మా పిల్లలు అక్కడ కొన్ని గేమ్స్ ఆడాము. ఫోటోలు తీసుకుంటూ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ చాలా ఎంజాయ్ చేశాము. మా ఇల్లు చూస్తే మీకు కూడా మీ చిన్ననాటి ఇల్లు, మీ చిన్ననాటి జ్ఞాపకాలు అన్నీ గుర్తుకొస్తాయనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి.